నీళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం గేట్లు తెరిచినా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు తీసుకునే అవకాశం ఉందని అన్నారాయన. కావాలని ఈ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయడంతో గోదావరిలో వరద వచ్చినట్లు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. నీళ్లు, పంప్ హౌస్లు, కరెంట్ అన్ని అందుబాటులో ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మీరు మేడిగడ్డలో 2 పిల్లర్లు ఉంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టినారు. మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇవాళ మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పంప్ హౌస్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చిన నీకు